ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయే టాపిక్ దేవుడు మనని ఎలా ఎరిగి ఉన్నారు, మనని అంటే ఏమని పిలుస్తున్నారు, ఆయన దృష్టిలో మనం ఏమై ఉన్నాము అన్న దాని గురించి మనము ఆలోచిద్దాం. అయితే మన గురించి ఎలా ఎరిగి ఉన్నారు, మనని ఏమని పిలుస్తున్నారు అన్నది మనకి అంత డైరెక్ట్గా ఆన్సర్ తెలిసి ఉండకపోవచ్చు. కానీ బైబిల్లోని కొంతమంది భక్తులని దేవుడు ఎలా సంబోధించారు, వాళ్ళ స్థితి ఏంటి, అయితే దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు అన్న వాటిని కొంచెం ధ్యానం చేసుకుంటూ ఎండింగ్కి వచ్చేటప్పటికి మనం ఎలా ఎరిగి ఉండాలి, ఆయన దృష్టిలో మనం ఏమై ఉన్నాము అన్నది ఎలా తెలుసుకుంటాము, ఎలా ఎరిగి ఉంటాము అన్న దాని మీదకి చివరికి వచ్చేటప్పటికి మనం ఫోకస్ చేద్దాం. ముందుగా ఇర్మియా భక్తుడు రాసినట్టుగా ఆయన గ్రంథంలో మొదటి అధ్యాయం, ఇర్మియా మొదటి అధ్యాయము 4-5 కూడా చూద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియా భక్తునికి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నది, నీవు గర్భంలో రూపింపక మునుపే నేను ఎరిగి ఉన్నాను అని. అంటే మన ఉనికి ఈ భూమి మీద రాకముందు నుంచే ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాము. ఇర్మియా భక్తుడితోటి డైరెక్ట్గా చెప్తున్నారు, నువ్వు గర్భంలో రూపింపక మునుపు నుంచే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని. ఎరిగి ఉన్నాను, నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి తిని అని చెప్తున్నప్పుడు, అంటే అప్పటికైతే ఇర్మియా అంటే తన ఉన్న స్థితిలో తనకేమీ వాటి గురించి తెలియదు. ఇర్మియా జీవితకాలం అంతట్లో కూడా చాలా అంటే ప్రవచనం చెప్తూ ప్రజలను హెచ్చరిస్తూ చెప్తున్నప్పుడు ఆయన జీవితం చాలా కష్టతరంగానే గడుస్తుంది. అయితే ఆ విధేయత ఆయన చూపించారు. ఆయన జీవితము పర్పస్ దేవుని దృష్టిలో ఏమై ఉంది అని అంటే, ఆ దేవుని దృష్టిలో అతను ఒక ప్రవక్త. అయితే ప్రవక్తగా తను అనుకున్నాడా? కాదు. అంటే ఇర్మియా అనుకున్నారా అంటే ఇర్మియా అనుకోలేదు. కానీ దేవుని చిత్తంలో ఆయన ప్రవక్త. అది చెప్పి నేను జనములకు ప్రవక్తగా ఏర్పరచుకున్నాను. విధేయత చూపించారంటే చూపించారు. జీవితకాలం అంతా కూడా ఆయన విధేయత దేవునికి చూపించినట్టు. ఆదికాండంకి వచ్చి మనం ఇంకొక సందర్భం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయంలోకి మనము చూస్తే మొదటి వచనంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇప్పుడు ఇది 99వ ఏట ఆయనకి చెప్తున్నప్పుడు 5లోకి వచ్చి చూస్తే మనము, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. 99 ఏళ్ల వయసులో మాట్లాడుతున్నారు. ఇదే ఫస్ట్ టైమా నిన్ను జనములకు తండ్రిగా చేస్తానని, నీకు కుమారుణ్ణి ఇస్తాను, వాగ్దాన కుమారుణ్ణి, తర్వాత నీ సంతానము తరతరములు నిలుస్తుందని ఆయనకి 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడే దేవుడు చెప్తారు. దేవుడు చెప్పినప్పుడు అప్పటికైతే అబ్రామ్ ఆయన పేరు అప్పటికైతే అబ్రాము. ఇప్పుడు 99వ ఏటనే దేవుడు పేరు మారుస్తున్నారు, అబ్రాము నుంచి అబ్రహాం కింద. మరి 75 ఏళ్ల వయసులో చెప్పి మళ్ళీ 99 ఏటి మళ్ళొకసారి చెప్తున్నారు అని అంటే, దేవుని చిత్తములో అబ్రహాము అనేక జనములకు తండ్రిగా ఉంటారు అది దేవుడు చెప్పారు. చెప్పింది ఎప్పుడు? కరెక్ట్గా 75 ఇయర్స్ ఉన్నప్పుడు, నీవు నీ దేశంని వదిలి రావాలి కానాను దేశంకి అని, అక్కడ నేను నిన్ను స్థిరపరుస్తాను, నీకు పుట్టిన సంతానము బహువిస్తారంగా ఉంటుంది అని చెప్పిన తర్వాత మళ్ళా 99వ సంవత్సరంలో దేవుడు మళ్ళీ చెప్తున్నారు అని. ఏమని చెప్తున్నారు? నీవు అనేక జనములకు తండ్రిగా ఉంటావని. మరి 75 నుంచి 99, 24 ఏళ్ళు గడిచిపోయినప్పుడు
అంటే అబ్రాహాము అక్కడ విశ్వాసము చూపించినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఆ విశ్వాసము చూపించినందుకు ఆ విశ్వాసమును బట్టి అబ్రహాంని దేవుడు నీతిమంతుడుగా ఎంచారు. ఓకే, తర్వాత మరుసటి ఏటికి నీకు కుమారుడు పుడతాడు అని అంటే నిజంగానే తన 100వ ఏటిన వాగ్దాన పుత్రుడు కలుగుతాడు. ఇది 75 సంవత్సరంకి కూడా అబ్రాహాంకి తెలీదు ఆయన జనములకి తండ్రిగా ఉంటాడని. 99వ ఏటకు కూడా, అంటే ఈ లోపల తనకు ఒక ఇష్మాయిల్ పుట్టిన దేవుడు లేదు ఇష్మాయిల్ కాదు వాగ్దాన పుత్రుడు, నీకు మళ్ళీ నేను ఇంకొక కుమారుని ఇస్తానని ఇస్సాకుని ఇవ్వడం జరుగుతుంది. ఇది దేవుని ప్రణాళికలో అబ్రాహాము గర్భమందు రూపింపక మునిపే తెలిసిపోయింది. అది దేవుని చిత్తము. ఆ దేవుని చిత్తంని అబ్రాహాంకి 75 ఏళ్ల వయసులో, 99లో, 100లో దేవుడు మళ్ళీ చెప్తున్నప్పుడు అది విధేయతతోటి, విశ్వాసంతోటి ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఈనాటికి కూడా అబ్రహాము గారి గురించి జ్ఞానం చేయకుండా మనకి గడవదు. అంటే అనేక జనములకు తండ్రి, విశ్వాసం కలిగిన వ్యక్తి. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఒక విధంగా చూస్తున్నారు. అబ్రాహాము తను ఊరు అనే ప్రదేశంలో ఉన్నప్పుడు చుట్టూ అంత భయంకరమైన విగ్రహారాధనలో ఉండే వాళ్ళ మధ్యలోంచి అబ్రాహాముని బయటకు తీసుకొస్తారు. దేవుడు తీసుకొని వచ్చి, లేదు నువ్వు అనేక జనములకు తండ్రిగా ఉంటావని. దేవుడు అబ్రాహాముని అనేక జనములకు తండ్రిగా ఆయన అంటే ఆయన ఏర్పరిచారు. ఆ ఏర్పరిచినది చెప్పినప్పుడు అబ్రాహాము నమ్మాడు. నమ్మి దానికి అనుగుణంగా ఏమైతే చేయవలసిందో అది చేసినప్పుడు 100వ ఏటిన వాగ్దాన పుత్రుణ్ణి పొందుకొని ఈనాటికి కూడా అబ్రహాముగా మారిన తర్వాత ఆ అబ్రహాము అనేక జనములకు తండ్రిగా ఇప్పుడు కూడా ఉన్నారు. అది దేవుని చిత్తములో దేవుడు ఎలా అయితే ఏర్పాటు చేశారో దాన్ని స్వీకరించారు. ఓకే, ముందుగా మనం ఇర్మియా గురించి చూసాము, ఇప్పుడు అబ్రహాం గురించి చూసాము. 3 న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్తాము. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. అనేక తరములు గడిచిపోయిన తర్వాత వీళ్ళు ఇశ్రాయేలీలు పాపంలో ఉన్నప్పుడు దేవుని ఉగ్రతకు లోనై చుట్టూ ఉన్న అన్య దేశపు రాజుల చేతికి వీళ్ళని అప్పగిస్తారు. అది అప్పగించిన సందర్భంలో వాళ్ళు భయంకరమైన కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు ఏమైతే పండించుకుంటారో ఆ పంటనంతా దోచుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకున్న పశు సంపదనంతా తీసుకొని వెళ్ళిపోయేవారు. వీళ్ళకి తినడానికి కూడా అసలు గడవని పరిస్థితుల్లో ఉంటారు. అప్పుడు 6:12 చూద్దాం మనం. 12లో ఇప్పుడు ఇక్కడ యెహోవా దూత అతనికి కనబడి, ఎవరికి కనబడి? యెహోవా దూత వచ్చి అబియేజ్రీయుడైన 11లో చూద్దాము. యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోనికి కనపడి, ఈ దూత ఏమని సంబోధిస్తుందో చూడాలి మనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. పరాక్రమము గల బలాఢ్యుడా, ఈయన ఏమన్నా బలాఢ్యుడా అంటే దాన్ని ఈ అధ్యాయంలో అంత ముందుగా చూస్తే మనము కొద్దిపాటి గోధుమలు ఉంటే, గోధుమలు మామూలుగా అయితే పొలములో దానిని అంటే కూర్చాలి అలాంటిది. ఓకే, ఆ పొలములో చేయవలసి ఉన్న పనిని తను దాక్కొని అంటే కొద్దిపాటి గోధుమలని తను చేసుకొని తను తినడానికి తయారు చేసుకుంటూ ఉంటాడు. అంటే అతను బేసికలీ భయస్థుడి కింద మనకి కనిపిస్తారు. మనం 6వ అధ్యాయంలో 3లో చూస్తే, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకులు
తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ సజీవ సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. చాలా కష్టాలు పడుతూ ఉన్న సందర్భం. అలాంటి సందర్భంలో 11 మనం చూస్తే యెహోవా దూత వచ్చి అబీయేజ్రీయుడైన యోవాషును కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లుగొట్టుచుండగా దాగుకొని, అంటే ఏమీ ధైర్యవంతుడిగా అయితే కనిపించట్లేదు. కానీ దూత వచ్చి అంటే గ్రీటింగ్స్ చెప్తున్నప్పుడు ఎలా అని చెప్తున్నారంటే, శుభవచనాలు చెప్తున్నప్పుడు పరాక్రమము గల బలాఢ్యుడా కనిపిస్తున్న ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయన పరిస్థితి ఏమీ బలాఢ్యుడి కింద కనిపించట్లేదు కదా. వాళ్ళ కంట పడకుండా ఉండడానికి కొన్ని గోధుమలను దుళ్ళగొట్టుచుండగా, గోధుమలు దుళ్ళగొట్టేది పొలములో అయితే అది అందరికీ చూస్తుండగా చేయవలసింది, కానీ వాళ్ళు వచ్చి ఎక్కడ ఈ పంటనంతా పట్టుకొని వెళ్ళిపోతారేమో అన్న ఆలోచనలో ఆయన అంటే చాటుగా ఉండి చేసుకుంటున్నట్టు, అంటే కొద్దిగా పిరికితనం మనకు అనిపిస్తుంది. అయితే దూతతో తర్వాత సంభాషిస్తూ మరి మాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అన్నప్పుడు మీ పాపం వల్ల నీ కష్టాలు వచ్చాయని దూత కూడా చెప్పడము అవన్నీ మనం చూస్తాం. తర్వాత వెళ్ళి ఇశ్రాయేలీల్ని వీళ్ళు మిద్యానీయుల చేతిలోంచి నువ్వు విడిపించి తీసుకొని రావాలి, నువ్వు గెలిపించాలి, వాళ్ళని మిద్యానీయులని ఓడించాలి అని అంటే బేసికలీ చాలా భయమైన స్థితిలో భయస్థుడి కింద ఉన్నట్టుగా చూస్తాం. అయితే అలా ఉన్న సందర్భంలో ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి వాక్కు అతనికి వచ్చిందో, దేవుడు తనని ఒక ధైర్యం గల వ్యక్తి కింద నిలవబెట్టాలని యుద్ధానికి పంపిస్తున్నట్టుగా మనం చూసినప్పుడు అతను విధేయత చూపిస్తాడు. తనకి అనుమానాలు ఉన్నాయి, అన్ని అనుమానాలు దూతతో తీర్చుకోవడం కానీ ఇలా అవుతేంటి అలా అవుతేంటి ఏమనకని మొత్తానికైతే లోబడతాడు. దేవుని మాటకి విధేయతను చూపిస్తాడు. నిజంగానే ఆ యుద్ధం గెలుస్తారు, యుద్ధం చేయకుండా కూడా గెలుస్తారు. దాని తర్వాత మనం చూస్తాము ఆయన వాళ్ళ మీద న్యాయాధిపతి కింద 40 సంవత్సరాలు ఉంటారు. మనము 8వ అధ్యాయంలోకి, ఇదే న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 28లో చూసుకున్నప్పుడు మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనపబడిన అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయి గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. తనకి యెహోవా వాక్కు వచ్చిన నాటికి పిరికితనంలో ఉన్నాడు, ధైర్యస్తుడి కింద కాదు. కానీ దేవుడు ఆయనని గిద్యోనుని బలవంతుడి కింద, బలాఢ్యుడి కింద, పరాక్రమము గల బలాఢ్యుడి కింద చూసినప్పుడు దేవుని చిత్తంలో నా జీవితం ఇలా ఉండాలి అని ఆయనకి ఎప్పుడైతే అర్థమైందో విధేయత చూపించి దానికి అనుగుణంగా బ్రతుకుతే 40 సంవత్సరాలు వాళ్ళ మీద న్యాయాధిపతి కింద ఉన్నట్టుగా చూస్తాం మనం. ఇది 3వ సందర్భం. 4వ సందర్భానికి మనము కొత్త నిబంధనకి వెళ్ళిపోయి లూకా సువార్త 1వ అధ్యాయం 28లో చూస్తాం మనం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ఆ కన్యక పేరు మరియ, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. మరియ యేసుప్రభు వారిని కన్న తల్లి మరియ దగ్గరికి వచ్చి దూత దయాప్రాప్తురాల నీకు శుభమని పలికెను. మరి శుభవచనం తీసుకొచ్చినట్టు చూస్తామా? చూడము. ఏంటంటే తను కన్యకగా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ వల్ల తను గర్భము ధరించినది కాబట్టి తను కడుపున రక్షకుడు పుడతాడు. దూత మోసుకొచ్చిన వార్త దయాప్రాప్తురాలా అని గ్రీటింగ్స్ తోటి శుభవచనాలతో చెప్తున్నప్పుడు, అంటే నా జీవితంలో నేను దేవుని చిత్తానుసారంగా దేవుని కుమారుని గర్భము దాల్చవలసి ఉన్నది అని ఆమెకి అర్థమైంది. ఆమెకి అర్థమయ్యి దానికి లోబడింది.
నేను చెయ్యను, నా వల్ల కాదు, సమాజంలో నాకేమవుతుంది, పరువు ప్రతిష్టలు అవన్నీ ఏమీ ఆలోచించుకోలేదు. దేవుని చిత్తంలో నేను ఒక కార్యము చేయవలసి ఉంది. ఆ కార్యము చేయవలసి ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి, నేను ఏమి చేయాలి అని ఆ తర్వాత ఆమె యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి అనుగుణంగానే తను జీవించింది. ఎన్నో అవమానాలు భరించింది, ఎన్నో కష్ట నష్టాలు భరించి తను గర్భము దాల్చిన దగ్గర నుంచి పుట్టిన తర్వాత పుట్టడానికి సరైన చోటు కూడా లేదు. పుట్టిన తర్వాత కూడా ఎప్పుడైతే శిశువును తీసుకొని మందిరంకి వెళ్తే సిమ్యోను నీ ఖడ్గం, నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పినప్పుడు అన్ని సందర్భాల్లోనూ కూడా కష్టాలు ఉన్నప్పటికీ కూడా తను మౌనంగా అంగీకరించినట్టుగా మనం చూస్తాం. శుభవచనం ఏమని వచ్చింది? దయాప్రాప్తురాల నీకు శుభమని. తను దేవుని చిత్తంలో నేను ఇలాగ చేయవలసింది ఆమెకి అర్థమైంది. విధేయత చూపించింది. ఆమె గురించిన ప్రస్తావన ఈనాటికి కూడా మనము చాలా గౌరవంగా చూస్తాము. యేసుప్రభు వారి తల్లి కింద చూస్తాము. ఆయనని ఈ లోకానికి ఒక రక్షకుడు రావాల్సి ఉన్నప్పుడు తన గర్భము ద్వారా వస్తున్నారని తెలిసినప్పుడు విధేయత చూపించి చరిత్రలో ఆమె నిజంగానే ఒక ధన్యురాలి కింద నిలిచిపోయింది. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారిని అంటే కన్న తల్లి కింద ఆమె రాయబడి ఉంది, నిలిచిపోయింది చరిత్రలో. ఇప్పటిదాకా కూడా ఆమె గురించి చాలా గౌరవంగా మాట్లాడతారు. ఇంకొక సందర్భము కొత్త నిబంధనలోనే మనం చూస్తే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 42. యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోను గురించి అయితే నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. నీ పేరు మారుస్తున్నాను. ఎప్పుడు? ఇది యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు. యేసుప్రభు వారు ఆయన సువార్త పనిలో ఉన్నప్పుడు మనం చూస్తాము శిష్యులని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా చూస్తాం. మనం శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి సీమోనుని తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు చూసిన వెంటనే చెప్తున్న మాట ఏంటంటే, నీవు కేఫా అనబడదు అంటే కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. దాని ఉద్దేశం ఏంటి అంటే, నీవు అంటే ఈ పరిచర్యలో ఉన్నప్పుడు నీ మీద సంఘము కట్టబడుతుంది. నువ్వు ఒక రాయి కింద అంటే సంఘపు పునాది నీ మీద నిర్మించబడుతుందని. అయితే శిష్యుడు సామాన్యమైన శిష్యుడి కింద ఉంటారు. అనేక మార్లు కొన్ని సందర్భాల్లో యేసుప్రభు వారితో సన్నిహితంగా ఉండడం చూస్తాము. చాలా ఆశ కలిగి చాలా దేవునితో చాలా క్లోజ్గా ఉన్నట్టు యేసుప్రభు వారు తన జీవితకాలంలో ఉన్నప్పుడు అంటి పెట్టుకొని ఉంటారు. కానీ ఆయన కూడా ఒక కేవలము సాధారణమైన మనిషి కింద మనము యేసుప్రభు వారు అప్పగింపబడినప్పుడు చూస్తాం. ఎలా చూస్తాము? యేసుప్రభు వారు ముందే చెప్తారు, నువ్వు నన్ను ఎరుగవని 3 సార్లు కోడి కూయకు ముందు బొంకుతావు అన్నప్పుడు బలహీనమైన స్థితి అది. సామాన్యుడే, అందరిలాంటి సామాన్యుడే, బలహీనతలో 3 సార్లు నాకు యేసుప్రభు వారు ఎవరో తెలియదు అని అలా చెప్పినప్పుడు కోడి కూస్తుంది. అది తెలుసుకున్న తర్వాత ఆయన అంటే చాలా బిట్టర్గా అంటే భయంకరంగా దుఃఖించి పశ్చాత్తాపపడినట్టుగా చూస్తాం మనం. ఇదంతా ఆయన జీవిత కాలంలో జరిగింది. కానీ ఇదంతా జరగకముందు యేసుప్రభు వారు డైరెక్ట్గా చెప్తున్నారు, ఇక నుంచి నీ పేరు కేఫా. కేఫా అంటే రాయి అంటే ఆ రాతి మీద సంఘపు పునాది కట్టబడుతుందని. జరిగిందా అంటే మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో చూసుకుంటే ఇప్పుడు అక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు తను పెద్దగా చదువు కూడా లేని అంటే ఒక ఫిషర్మెన్, జాలరీ కదా, పెద్ద చదువు పెద్ద జ్ఞానం ఏముంటుంది. అక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు అనేక ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక 3000 మంది ఆ రోజు మారు మనసు పొంది బాప్తిజం పొందినట్టుగా చూస్తాం.
అలాగ మొదలైంది పరిచర్య. తర్వాత అనేక ప్రదేశాలకు కూడా విస్తరించబడింది. పేతురు గారితో పాటు అనేక మంది కూడా చేరిన తర్వాత సువార్తను నలుదిక్కల కూడా వ్యాపింప చేసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ కొన్ని సందర్భాలని మనం ధ్యానం చేసాం. ఈ కొన్ని సందర్భాల్లో మనం చూసింది ఏంటి అని అంటే, వీళ్ళు ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు, అంటే చాలా వాళ్ళ జీవితంలో చాలా ముందుగా, అంటే వాళ్ళకి ఏ విషయం గురించిన అవగాహన కూడా లేనప్పుడు దేవుడు వాళ్ళతోటి పలు విధాలుగా ఆయన వాక్కుని పంపించినట్టు చూస్తాము. ఆ వాక్కు ద్వారా, ఆ మాట ద్వారా వాళ్ళ జీవితం యొక్క పర్పస్ ఏంటో చెప్పారు. అబ్రాము అన్యుల ప్రదేశంలో ఉన్నప్పుడు బయటికి తీసుకొచ్చినప్పుడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అని చెప్పినప్పుడు, నిజంగా చెప్తే ఆ టైంకి అప్పటికే తను వృద్ధుడైపోయాడు. అయినా కూడా జరగలేదు. 99 ఏళ్ళు వచ్చినా కూడా జరగలేదు. కానీ కేవలం విశ్వాసంతో ఉండి తనకి ఏదైతే చెప్పబడిందో దాన్ని నమ్మి పొందుకున్నట్టుగా చూస్తాం. అదేవిధంగా ఈనాటికి కూడా ఆయన విశ్వాసులకు తండ్రి కింద ఉన్నట్టు చూస్తాం మనం. గిద్యోను ఇంకొక ఎగ్జాంపుల్. మిద్యానీయులకి కనపడకుండా గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడంటే, పొలంలో చేయవలసినది ఎక్కడో లోపల దాక్కొని చేస్తున్నాడు అంటేనే తనలో ఏ మాత్రం కూడా ధైర్య సాహసాలు లేవు అన్నది అర్థమైపోతున్నా. దేవుని వాక్కు వచ్చినప్పుడు, దూత వచ్చి విష్ చేస్తున్నప్పుడు, శుభవచనాలు చెప్తున్నది పరాక్రమము గల బలాఢ్యుడా, ఒక పరాక్రమము కలిగిన వ్యక్తినితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, నాకు అసలు ఏ ధైర్యము కూడా లేదు అని. కానీ విధేయత చూపించినట్టు చూస్తాం. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతి కింద ఉన్నట్టుగా చూస్తాం. మనం ఇర్మియా గారి గురించి ముందే ఆలోచించాం. బిగినింగ్లోనే, చిన్న వయసులోనే, తన యవ్వన దశలో ఉన్నప్పుడే యెహోవా వాక్కు వచ్చి నీవు ప్రవక్తగా ఉంటావు అన్నప్పుడు, నిజంగానే ఆ ప్రవక్తగా ఉన్నంత కాలము చాలా కష్టాలు పడినప్పటికీ కూడా ఆయన ఈ దేవుని వాక్కుని ప్రజలకి ఆ హెచ్చరికలు తీసుకొని వచ్చినట్టుగా చూస్తాం. విధేయత చూపినట్టుగా చూస్తాం. మరియమ్మని చూస్తాం, విధేయత చూపించినట్టు. ఆమె నిజంగానే ధన్యురాలైంది. ఆమె జీవితం ధన్యకరంగానే గడిచింది. ఈనాటికి కూడా మనం ఎంతో ఘనంగా మాట్లాడుకుంటాం. అలాగే సీమోను గురించి కూడా ఆయన మీద సంఘము కట్టబడింది. వీళ్ళందరూ భక్తులు. అంటే బైబిల్ గ్రంథంలో వీళ్ళందరి గురించి రాశారు. వీళ్ళ గురించేనా మన గురించి కూడా? మనం బిగినింగ్లోనే మనం అనుకున్నాం కదా, మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాము. యాక్చువల్లీ ఇది 4, 5, 6 కూడా తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. వాటిని చూద్దాం మనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మీకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా, ఇక్కడ నుంచి చూద్దాం, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనేను. ఇది కేవలం బైబిల్ గ్రంథంలోని భక్తులకేనా అంటే కాదు, మనందరి జీవితం పట్ల కూడా ఆయన జగత్ పునాది వేయబడక ముందే మనని ఏర్పరచుకున్నారు. ఎందుకొరకు ఏర్పరచుకున్నారు? ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. ఇది కేవలం కొద్దిమంది భక్తులకే కాదు, మనకు కూడా. మన జీవితం కూడా జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో మనను ఏర్పరచుకున్నారు అంటే మన జీవితానికి కూడా ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అది మరి మనకు ఎలా తెలుస్తుంది? మనకేమి దూతలు రావట్లేదు, మనకి యెహోవా వాక్కు ఇలా ప్రత్యక్షం అవ్వట్లేదు, మనకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మన బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు చాలాసార్లు దేవుడి మాట సూటిగా మనతో మాట్లాడుతూ ఉంటుంది.
మనకి గురువులు, మన సంఘ పెద్దలు, అంటే మనకి వాక్యంను బోధించే దైవజనులు వాళ్ళు కూడా కొన్నిసార్లు చెప్తారు, మనకి సూచనలు ఇస్తారు. మీరు సేవలో ఇలా ఉండండి, సేవలోకి రండి అని పిలుస్తారు. మనకి అంటే ఆత్మీయంగా మన మేలు కోరిన వాళ్ళు చెప్తూ ఉంటారు. దేవుని చిత్తంలో మీరు ఇలా వాడబడాలి అన్నప్పుడు, అమ్మో నాకు భయము, నేను చెయ్యను అని చాలా సందర్భాల్లో మనము వింటున్నట్టుగా చూస్తాం. నేను కూడా ఏమి మొదటి నుంచి అంటే నేను చెయ్యొచ్చు చేయకూడదు, నాకు అంత ఉందా, నాకు అంత అంటే వాక్యం గురించి మాట్లాడగలిగేంత టాలెంట్ నాకు ఉందా, నాకు అంత తలాంతు లేదేమో, నేను సరైన దాన్ని కాదేమో అని నేను కూడా అనుకున్న సందర్భం. కాబట్టి నేను దాని గురించి రిలేట్ చేసి మాట్లాడుతున్నాను. ఏమో మనకి దేవుడు సూటిగా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నా మనం ఏదో ఒక సాకుతోటి వెనక్కి అడుగు వేస్తున్నామేమో. మనం ఈరోజు పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని ఎలా ఎరిగి ఉన్నారు, అది మన వరకు తెలిసినప్పుడు మనము విధేయత చూపిస్తున్నామా లేదా? ఒకవేళ మనం విధేయత చూపించని వారమైతే మనని క్రీస్తు యందు ఏర్పరచుకున్నారు. అది ఆ ఉద్దేశంని మనం నెరవేర్చకుండానే మన జీవితాన్ని ముగిస్తున్నామేమో. మనం ఆలోచించుకోవాలి. జగత్పునాది వేయబడక మునిపే మనల్ని రక్షించాలని దేవుని సంకల్పము. ఆ సంకల్పము చెప్పున యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు, సిలువ మీద చనిపోయారు, రక్షణను అనుగ్రహించారు. మరి ఆ రక్షణ అందరం మనం పొందుకున్నాం, విశ్వాసంతో పొందుకున్నాము. ఆయన కార్చిన రక్తంలో మన పాపాలను కడుక్కొని పరిశుద్ధుల కింద అవ్వడానికి దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపలో మనమంతా పొందుకుని రక్షణ పొందుకున్నాం. మరి అది జరిగినప్పుడు ఆయన మన జీవితాల కొరకు కూడా ఏదో ఒక ఉద్దేశంని ఏర్పాటు చేసి మనల్ని అలా పిలుస్తున్నారు, మనల్ని అలా ఎరిగి ఉన్నారు. అది మన వరకు వచ్చినప్పుడు మనం సాకులతోటి, కుంటి సాకులతోటి వెనక అడుగు వేస్తూ, లేదు నేను దేవుని సేవలకు ముందుకు రాను అని అనుకుంటే ఉద్దేశాన్ని నెరవేర్చని వాళ్ళం అవుతాం. అలాంటి పరిస్థితి మన జీవితాల్లోకి ఎప్పటికీ కూడా రాకూడదు. దేనికి కూడా సమయం అయిపోదు. ఎప్పుడైనా కానీ మనకి తెలిసిన వెంటనే దేవుని సేవలోకి మనము రావలసిన వారమై ఉన్నాము. ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. కొంతమంది భక్తులు చాలా వృద్ధాప్య దశలో కూడా దేవుని సేవలో వాడబడినట్టు చూస్తాం మనం. కొంతమంది యవ్వన స్థితిలోని బాల్యం నుంచి కూడా వాడబడినట్టుగా చూస్తాం. వయసు ఒకటి దానికి ఏమీ అంటే అడ్డు కాదు. స్త్రీ కానీ పురుషుడు అని కానీ ఏ భేదము లేదు. ఎవరి అయినా కూడా దేవుని చిత్తము ఎరిగి ఉంటే ఆ చిత్తానుసారము ఆయన ప్రణాళిక చొప్పున మనము సేవలోకి రావలసిన వారమే ఉన్నాము, విధేయత చూపవలసిన వారమే ఉన్నాము. మనం అందరం కూడా అలా చేయాలని ఆయన మన గురించి ఏమైతే ఏర్పాటు చేశారో దానికి అనుగుణంగా మనమంతా బ్రతకాలని ఆలోచిస్తూ ఆశపడుతూ ఇంతటితో ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.